అచ్చంగా మేఘమాల రంగులద్దినట్టుగా పచ్చంగా పైరగాలి పైట చుట్టినట్టుగా ఓ కుందనాల బొమ్మ నీ కొలుకు చూడగా ఎదకుంచలవ్వునమ్మ నీ రూపు గీయగా ఓ చందనాల కొమ్మ నువ్వు చంతవాలగా హేమంత మౌన గుమ్మ మది కోయిలై కూయగా రంగులద్దినట్టుగా పచ్చంగా పైరగాలి పైట చుట్టినట్టుగా అక్షరాలు అన్నీ లక్షణంగా చేరి ఒదుగునమ్మ నిన్ను పోల్చుతూ ఓ లక్ష కోట్ల పూలే సాక్షాలుగా మారి విరియునేని నవ్వు దాల్చుతూ కక్ష వీడి జాబిలమ్మ నిలిచిపోదా నీలాంటి సొగసుకై తపస్సు పూనుకోదా అనుకరించవా ఆరారు కాలాల నిన్ను అనుసరించవా ఆవాలు జడను పోలి నదులు పులకరించవా నీ హొయలు దాచుకున్న ఎదల కాస్త పలకరించవా మేఘమాల రంగులద్దినట్టుగా పచ్చంగా పైరగాలి బయట చుట్టినట్టుగా ఓ కుందనాల బొమ్మ నీ కొలుకు చూడగా ఎదకుంచలవ్వునమ్మ నీ రూపు గీయగా ఓ చందనాల కొమ్మ నువ్వు చంతవాలగా హేమంత మౌన గుమ్మ మది కోయిలై కూయగా విరి విరి గుమ్మాడి అందాల అమ్మాడి తీయగా పెంచుతావే ఎదసడి ఓ విరి విరి గుమ్మాడి ఇంతలా అమ్మాడి బలపులు విసరమాకే ఎగబడి సుఖీ భవ అన్నారు దేవతలంతా సుమంగళే పండాలి జన్మంతా ఊపిరంతా నువ్వే నువ్వే ఊహలోన నువ్వే నువ్వే ఉన్నదంతా నువ్వే బంధమా కంటిలోన నువ్వే నువ్వే కడుపులోన నీ ప్రతిరూపే జన్మకర్తం నువ్వే ప్రాణమా కలలోనా కథలోనా నువ్వే నీ జతలో నూరేళ్ళు ఉంటానే నువ్వే 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 నేనే నువ్వే 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 నీతోనే జీవితం నువ్వే 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 నేనే
నీ పేరే సుప్రభాతం అడుగున అడుగే ప్రదక్షిణం నీ మాటే వేద మంత్రం మనసుకు మనసే సమర్పణం నీకేగా నా తలపు నా గెలుపు నీ కోసం నా దేహం నా ప్రాణం నీదే నువ్వే 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 నేనే నువ్వే 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 నీతోనే జీవితం సమయం రాస సరికొత్త చరితం ప్రణయం ఎంత మధురాది మధురం అవధుల్లేని హృదయాల పయనం ఇరు మనసుల విరిసెను పరువం అలనై పొంగే అదరాల సంజం కలలే నేడు నిజమైన వైనం ఎదగోతుల్లో పాడేను మౌనం అలకుల దానం అనగం అనగం అమెరికం గత మొదలితం మదిగదులం తెరవగ సరదా సరదా తీరుగా సాగేడుగా వింటారా సరదా అనగా అమెరికా గత మొదలితం మదిగదులం తెరవగ సరదా సరదా తీరుగా సాగేడుగా వింటారా సరదాగా నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా నీ మోము నింగి నుండి ఓ ప్రేమ వాన రాగా ఆ వాన జల్లులోన నేను జల్లుమంటూ తడిసిపోగా తేలి 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 తేలిపోయా ఓ ప్రేమ వానలోన మునిగి పైకి పైకి తేలిపోయా నా గుండెలోని కోరిక ఓ గాలి పటం కాగా నా జంట నువ్వు చేరిక ఓ తారమల్లె రాగా నీ నీలి కురల నుండి ఓ పూల గాలి రాగా నా ప్రేమ అన్న గాలి పటం చంద్రమండలాన్ని చేరగా తేలి 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 తేలిపోయా అసలు చందమామ నువ్వే అంటూ నేల మీద వాలిపోయా చెంపలో చక్కి తడుపురెడి చందమామ వాలిపోమ గుండెలో నీకు తోడు రెడీ
ఎప్పటికప్పుడు దృష్టి పెడతా ఓటు పడతా ఆట పడతా నీకు నడువే చుట్టూ పడతా నీ ముందు ముందు పడిపోతే నా పెట్టు తీసి కట్టు నెడతా కట్టు పెడతా నీ కలతా తీర్చుకుంటా ఉప్పల సరదా చూపెడితే ఊటకో దసరా కనిపడతా ఎదురు చూస్తా It's a family party. It's a family party. It's a family party. You must be the yes, romance మాట పెడతావో సిక్కెందుకు డాన్స్ చేయి చుట్టూ మన వాళ్ళే It's a family party. ఈరబాదుడింటికాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరులంటాడు రారా అన్న మావ అంటే ఎర్రా మాటలన్నీ సంపకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీష్ ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి వంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి సంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి మీద నన్ను ఎక్కించేసుకుంటే కదుపులున్న రోడ్డు మీద బెదరకుండా నడుపుతుంటే సిటికెడంత సిట్టి నడువు అయ్యో అయ్యో అదురుతుంటే సూపర్ 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 మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా తట్టిన కటాళం ఉంది ఆజా ఆజా మొత్త పౌరం అంటుంది ఆజా ఆజా చక్కపడు వేళయింది ఆజా ఆజా అక్షితలు వేసే సిద్ధిశాలి అక్షితలు వేసే సిద్ధిశాలి స్వయంవరమే శభాషనే హెల్లడాలి ఇష్టపడు కన్యల దానం నిజాలేగా
وين خليك شديد عالدنيا نسوي رقصة بياع جيب لي واحد كرك يلا بياع طق سيارة بوليس يلا يلا سوي رقصة ثانية رقصة البطريق ولا سرقة دماء يا اخي توس عندي خوش فصلة يا اخي توس والله خوش رقصة يا اخي توس عندي خوش فصلة سوي رقصة المارشمال وربع لها الطوب كله كامل كله رفيجي في بالي جتفك దాన్ని చేతిలకి పెట్టదాన్ని గుండరాల మెట్టదాన్ని తండ్రి తండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా నేను తండ్రి తండాడదాన్ని కాదు కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావు రో కాదు బాబు నీలాంటోడికి సను ఇవ్వను బాబా నేను తండ్రి తంటాడదాన్ని కాదు బాబు చిన్ని 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 ఆశలు నాలో రేగనే చిరు 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 చిందులు మనసే వేసెనే చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే ఏం చేయను ఏం చేయను ఏం చేయను తొలి చూపు నీపైనే తొలి పలుకు నీతోనే తొలి అడుగు నీకై సాగెనే హో 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 తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట నాలో దాగే అసలు నాలో రేగనే చిరు చిరు హలు ఎదలో ఊగెనే
महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम् महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము
వినాశకాలంలోన ధనాశ పుడితేలోన నీ పిలుపే మా మరుపై పోతుంటే వయస్సు పాడే వేళ వసంతమాడే వేళ నీ తలపే మా తలుపే మూస్తుంటే వెలుగుతూ పరా గురునాథ వితలు తీర్చరా యతి రాజా ఇహము మాపె నీ హితబోధ పరము చూపె నీ ప్రియగాథ నీ నామగానమే ప్రాణాలై పలుకంగా తుంగా దళాల సేవ తులసి దళాల పూజ అందుకో నమ్మిన నామతి మంత్రాలయమేగా నమ్మని వారికి తాపత్రయమేగా శ్రీ గురు బోధలో అమృతమయమేగా చల్లని చూపుల సూర్యోదయమేగా గురునాథ రాఘవేంద్ర శ్రీకృష్ణ పారిజాత హనుమంత శక్తి సాంద్ర హరినామ గాన గీత నీ తుంగభద్ర మా పాపాలే కడగంగా తుంగా దళాల సేవ తులసి దళాల పూజ అందుకో हे स्वामीनाथ करुणाकर दीनबन्धो श्री पार्वतीश मुख पंकज पद्मबन्धो श्रीशादिदेव गणपूजित पादपद्मा वल्लीसनाथ मम देहि करावलम्बम् देवादिदेव सुत देवगणाधिनाथ देवेन्द्र वन्द्य मृदु पङ्कज मञ्जुपाद देवर्षि नारद मुनीन्द्र सुगीत कीर्ते वल्लीसनाथ मम देहि करावलम्बम् नित्यानदान निरताकिललोकहारिन् भाग्यप्रदान परिपूरित भक्तकाम श्रुत्यागम प्रणववाच्य निजस्वरूप वल्लीसनाथ मम देहि करावलम्बम् क्रौञ्चासुरेन्द्र परिखण्डन शक्तिशूल चापादिशस्त्र परिमण्डित दिव्यपाणे श्रीकुण्डलीशधर तुण्डशिखीन्द्रवाह
చాలా సేపు ఏ రకంగా ఏం కోరిక? అన్ని భూలోకాలలో మనం కలిసి రావాలి. ఏంటి బ్రహ్మలోకము, విష్ణులోకము, భూలోకము, ఈ లోకంలో చదువుకు సంచారం. రామమహాముడు ఎవరైనా ఆ ప్రగాఢం చేస్తున్నాడు. భోజనం చేస్తూ కలహం చేసేవాడు నారాయణమహాముని అన్ని లోకాలు చెప్తున్నాడు. మొత్తం 8 లోకాలని 14 లోకాలు ఎదుర్కోవాలి. 14 లోకాలు ఉన్నాయి. చాలా బాగా కొడుతున్నాడు. వాళ్ళ పనులు చూశారు. ఏ వాళ్ళు ఎక్కడ ఉన్నాయి? మానవులు. ఏ లోకాలు సుఖాలు కూడా మానవులు. డబ్బులు ఉన్నట్టయితే ఇక్కడ మానవుడు పెద్ద సుఖాలు అవుతుంటారు. కాబట్టి పాలన్నీ కూడా మానవులు వాడయి మనసు వికలమైంది. నేను ఏం చేస్తా మా కర్మపైన చేసుకోవాలి అడిగాడు. అప్పుడు కాబట్టి వాళ్ళు ఎలా తొలగిపోవాలి, ఆ కష్టాలు ఏ విధంగా మనం తప్పించుకోవాలి అని చెప్పి అడిగాడు. అప్పుడు విష్ణుమూర్తి చెబుతున్నాడు, ఏమైందయ్యా ఈ యొక్క మానవ లోకంలో ఈ కష్టాలను ఎదుర్కోవడానికి ప్రథమస్తి మహాపుణ్యం స్వర్గమత్తేషు దుర్లభం. అన్ని లోకాలలో కూడా మొత్తం చేశారయ్యా. వచ్చో 14 లోకాలు పోయించో ఆ 14 లోకాల్లో కూడా మొత్తం చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఏ దీప్యమానంగా ఆనందంగా ఉన్నారయ్యా. మానవ లోకం ఎవరు పోయినా అంటే మొత్తం చేయరా ఏమవుతున్నది? అదే సత్యనారాయణ స్వామి. ఆ మొత్తాన్ని కనుక ఏ మునుడైతే శ్రద్ధ భక్తి ఉండాలి. ముఖ్యంగా నువ్వు గంట సేవ చేసావు, అరగంట చేసావా, ఒక రోజల్లా చేసావా, వాళ్ళు కావాల్సింది శ్రద్ధగా చేయాలి. శ్రద్ధ అంటే ఏంటి? దీనికి కావాల్సిన వస్తువులు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, ఎక్కడ నుండి తీసుకొచ్చుకోవాలి, మనము ఎవరిని పిలవాలి, అది శ్రద్ధ అన్నాడు. భక్తి అంటే ఈ కాసేపు అంత మనసు ఎక్కడ ఉండాలి? భగవంతుని మీదే పెట్టి చెయ్యాలి. అది కాబట్టి ఈ మనసంతా కూడా శ్రద్ధాభక్తితోడు కనుక ఈ వ్రతం చేసినట్టయితే మన యొక్క కోరికలన్నీ కూడా తీరటానికి శుభమైన మార్గం అని చెప్తున్నాడు. అప్పుడు మరలా నారదమహారాజు అంటున్నాడు, ఈ వ్రతం చేయమంటున్నావు బాగా ఉంది. ఈ వ్రతం ఏ విధంగా చేయాలి, ఈ వ్రతం ఎప్పుడు చేయాలి అని చెప్పేసి చర్చించాడు. అప్పుడు ఆయన చెబుతున్నాడు, ఈ యొక్క వ్రతం ఎప్పుడు చేయాలి? మాఘమాసం, వైశాఖ మాసం కానీ, మాఘమాసం కానీ, కార్తీక మాసం కానీ ఏదైనా శుభదినం అనేది చూసుకోవాలి. వైశాఖ మాసం, ఈ వైశాఖ మాసం మంచి ఫలితాన్ని ఇస్తానంటున్నాడు. లేదా కార్తీక మాసం చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తానంటున్నాడు. నేనట్టయితే ఏదైనా శుభదినము మనం ఏదో వివాహం చేసుకున్నప్పుడు ఈ వ్రతం చేసుకుంటాం, ఇంట్లో చేసినప్పుడు ఈ వ్రతం చేసుకోవచ్చు అని చెబుతున్నాడు. ముఖ్యంగా ఈ వ్రతం చేయడానికి ఏం కావాలి? ఉదయాన్నే మేలుకోవాలి. శుభ్రంగా 4ంటికి లేవాలి. వ్రతం చేసేవాడు మనవాడి ఇంటికి లేచాడు. శుభ్రంగా 4ంటికి లేచి శుభ్రంగా ఆ యొక్క కాలచక్రం నిర్వర్తించుకొని ఆ యొక్క స్వామి వారికి ఇవాళ నేను వ్రతం చేసుకుంటాను స్వామి అని ముందుగా సంకల్పం చేసుకోవాలి. ఈ యొక్క వ్రతాన్ని ఏ యొక్క ఆటంకాలు లేకుండా ఈ యొక్క వ్రతాన్ని దేదీప్యమానంగా ఈ వ్రతాన్ని చేసేటట్టుగా ముందు చేయమని చెప్పి ముందుగా నమస్కారం చేసుకుంటున్నారు. తర్వాత ఈ యొక్క వ్రతాన్ని మధ్యాహ్న కాలంలో చేసుకోవచ్చు. రాత్రి ప్రారంభ సమయంలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. దీనికి టైం లేదు. ఏ విధంగా ఇప్పుడు ఈ వ్రతాన్ని చేసుకోవడం చాలా మంచిది. కొంతమంది ప్రతి నెల కూడా చేసే ఉంటారు. మాసే కర్తవ్యం ప్రతి మాసం చేసుకుంటారు. ఇప్పుడు వర్షే కథ 10 సంవత్సరాలు కూడా ఈ వ్రతాన్ని చూస్తూ ఎవరి శక్తి నుండి వాటి వ్రతం చేసి చాలా మంచిది. మరలా ఏకాదశ్యాం పౌర్ణిమాయ రవి సంక్రమేపి భావించడం. ఈ యొక్క వ్రతాన్ని ఏకాదశి దినాలు చేసినట్టు మంచి ఫలితాలు, లేనట్టయితే పౌర్ణమి నాడు చేస్తే ఇంకా మంచి ఫలితాన్ని పొందుకోవాలి అంటున్నాడు. ఈ యొక్క వ్రతాన్ని భక్తితోటి ఓ దేవత అని నమస్కారం చేసి ఈ విధంగా సంకల్పం చేసి ఆ యొక్క పూజా స్థలాన్ని ఉండాలి. ఓ మహిమతోటి శుభ్రంగా ఆవుపడ కూడా శుభ్రం కలుపుకోవాలి. అనేక రకాల ముగ్గులు పెట్టాలి. స్వామివారికి మండపాలు ఏర్పడాలి. ఆ మండపం ఈ విధంగా ఏర్పడిందని మామిడి పిల్లలు, ఆటి పిల్లలు ఇవన్నీ కూడా చేసి అలంకారం చేసి స్వామివారికి కంటి మీద దాని మీద బియ్యం దాని మీద కలశం ఉంటామంటున్నాడు. ఆ కలశం ఎట్లా ఉండాలి? బంగారముతో కానీ బాగా వేడి పెరిగిపోయేది బంగారం, అది కష్టం చేసుకోవాలి. లేనట్టయితే వెండితో కానీ, లేకపోతే తాగిదైనా, ఇత్తడిదైనా, లేకపోతే పట్టిదైనా పెట్టుకోవచ్చు. కానీ లోభిత్వం చేయకూడదు. లోభిత్వం చేయకుండా ఈ మొత్తం చేయడం చాలా మంచిది. కాబట్టి ఈ యొక్క వ్రతానికి ముందుగా ఎవరు పూజించాలి? వినాయకుడు ముందు వినాయకుడు పూజించిన తర్వాత నవగ్రహ పూజ చేయాలి. లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, అన్ని సకల దేవతల్ని ఆవాహనను చేసుకోవాలి అని చెప్పేసి చెబుతున్నారన్నమాట.
ఈ యొక్క వ్రతానికి ఆ గోధుమ రవ్వ, తర్వాత చక్కెర, జీడిపప్పు, ద్రాక్ష, యాలక్కాయలు ఇవన్నీ వేసి ప్రసాదాన్ని సిద్ధం చేసుకోవాలి. అక్కడ మనం ఒక కథగానాన్ని ఒక భాగాన్ని స్వామివారికి నివేదన అర్పణ చేసుకోవాలి చూస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా ఎవరైతే శ్రద్ధాభక్తితోటి ఈ యొక్క వ్రతాన్ని చేస్తారో, ఎవరైతే ఈ యొక్క వ్రత కథలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సర్వ సుఖాలు కలిగి వాళ్ళందరూ సుఖంగా ఉంటారు. ఆ యొక్క నారద మహామునికి శ్రీ మహావిష్ణువు చెప్పిన కథయ్య మొదటి కథ. అక్షంత్రి నమస్కారం చేసుకోండి. పూజించాలి. ఈ వ్యాపార అంతర్జాలు ఏం చేస్తున్నారు ఆయన అని చెప్పేసి ఆ యొక్క పడవలో నింపుకొని రక్తసాపురము అనే గ్రామానికి ఇద్దరు కూడా వ్యాపారం కోసం వెళ్తున్నారు. అక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు. వచ్చిన ధర్మంలో సఫలం తీసుకుని సఫలం పడేశారు. పోయి వ్యాపారం చేస్తున్నారు. ఈ విధంగా వ్యాపారం చేస్తుంటే ఒక ఆయన చూశాడు. ఎవరైనా సత్యనారాయణ స్వామి ఈ శుచిగారి ఇప్పుడు సాధించుకోవడం మొదలు చేస్తానని వివాహంలో కనీసం నా సంస్కృతిలో పట్టుకోలేదు, నా భూసులు లేకపోయింది, అల్లు చూసుకుంటున్నాను మామగారు అని చెప్పి గొప్ప కానుడికి వాళ్ళని శిక్షించాడు. వీళ్ళకి దారుణంగా కఠినంగా శిక్ష తక్కువగా శిక్షించాడు. ఎప్పుడైతే శిక్షించాడో ఆయన రాజువారి పరిపాలిస్తున్నాడు. ఆయన తరాన్ని దొరకబడ్డారు. ఆ ధనంలో కూడా దోషులు పోతూ ఉన్నారు. గమనించాడు ఎక్కడ ఆ ధనం సత్వం ఆ సత్వంలో పడేశారు. ఎవరు వాళ్ళ ధనాన్ని చేసి వాళ్ళు వదిలిపెట్టేసి లేకపోతే సత్వం చేస్తారు. అప్పుడు అది వదిలిపెట్టేసి ఆ సిద్ధార్థంలో బయటకు వచ్చి వాళ్ళ శుభచరణంలో పట్టి మంచి పెద్ద వస్త్రాలకి మంచి భోజనం పెట్టి వాళ్ళకి అది ఎంతో ధనాన్ని ఇచ్చి పడవలు కొత్తలు తయారు చేయించి ఆ బొమ్మల స్థలాన్ని పెట్టి ఈ రాజా ఏం చేస్తారు మీరు సత్యనారాయణ స్వామి చేయాలి. ఆ పోతే ఏం చేయాలి మీరు సత్యనారాయణ స్వామి కార్యక్రమం మొత్తం కూడా తీసుకుపోవాలి. సరే అని చెప్పేసి ఆ యొక్క చెప్పేసి అవుకుంటూ ఉన్నారట. కాబట్టి చెప్తారేమో ఇంటికి పోతామా ఏం చేస్తామో అనుకుంటున్నారట. వ్యాపారం చేసే రాజ్యము ఎన్ని సంవత్సరాలు తెలియదు. వ్యాపారం చేసి ఇంట్లో కొంచెం ధర్మం చేస్తున్నానని చెప్తున్నాను. అవి ఎదురు చెప్తున్నాగా సరిగా వ్యాపారానికి
నిరంతరం ఎవరు చూస్తూ ఉంటారు, సత్యనారాయణ చూస్తూ ఉంటారు. 4 సార్లు రద్దు చేస్తామని చెప్పారు. ఈసారి వాళ్ళు రద్దు చేస్తామని చెప్పి వెలుగున ఇలా ప్రదేశం కుదరదని చెప్పి నేరుగా ఆ సత్యనారాయణ స్వామి వాళ్ళ సాక్షాత్గా ఒక సన్యాసి నుంచి ఒక వెలుగుగా ప్రవేశించి ఆయన కూడా వస్తూ ఉన్నారు. ఈసారి సత్యగారు వెలుగుగా వచ్చి సత్యగారు సత్యగారు అక్కడి నుంచి వెళ్ళిపోతాం. సరే సత్యగారు మళ్ళీ ముందు బరువుగా ఏం జరిగింది చూద్దాం. అసలు ఆ మూటలో మోసం చేశారు ఆ సత్తిగా ఆ అల్లుడు ఒక మూట తీసుకున్నారు. తీసుకుంటే ఒక మూట పూలు ఉంటాయి, పండ్లు ఉంటాయి, అది సత్తిగా మావడంటే లేదే సన్యాసాలు కాబట్టి అవే దీంట్లో ఉన్నాయి. కాబట్టి చేసినప్పుడు ఆ సన్యాసి ఏం చేయాలి, మనం ఆయన ఎప్పుడో కూర్చొని స్నానం చేసుకుంటున్నారు సన్యాసి. అక్కడ పడవాకి ఎదురుగా శాస్త్రాన్ని చేసి కూడా తెలుస్తూ తెలుసుకొని క్షమాపణ ఎప్పటికీ 4 సంవత్సరాలు చేస్తానని చేయలేదు. ఈసారి పరీక్ష పెట్టిన తర్వాత కూడా ప్రధానికి రాకుండా వ్యాపారానికి వెళ్తారు కాబట్టి ఇలా జరిగింది. ఇంటికి వెళ్తారంటే మీ ప్రధానంగా చెప్పి చెప్తారన్నమాట. అది వీళ్ళ చెప్పిగా నేను ఇంటికే వెళ్తానని చెప్పి ఆయన ఆదాయపడ్డా ఆయన మళ్ళీ తీరించి తన ప్రధానంగా వెళ్ళికొచ్చేలాగా చేశారన్నమాట. అప్పుడు అప్పటికే చూస్తుంటే ప్రతి పూలలో కూడా 3 కోట్ల బదులు బంగారమే ఉంటుందన్నమాట. చూసి సంతోషం. మామగారు ఇలా మామగారు ఈసారి మీరు రావాలని కానీ ఆయన పెళ్లి చేశారు. మా భార్య పెళ్ళికుండా ఎక్కడ తీసుకొస్తారు, రావాలని తీసుకొస్తారు. ఎన్ని రావాలని ఆయన మా భార్యలో చూసుకోవాలి చెప్పి ఆయన అప్పుడు ఇంకా అల్లుడు చెప్పి మా మామగారు రావాలని కదా. కాబట్టి మళ్ళీ తిరిగి నేరుగా ఇంటికి మామగారు సరే అని సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాను. చేరుకొని ఇద్దరు బట్టలు పంపించి నేరుగా ఇంటికి అయ్యా ఎల్లుడు గారు వచ్చారు, కుటుంబాలు అప్పుడు అప్పుడు ఏం చేస్తున్నారు దంపతులు కాదు అమ్మ కోడలు అమ్మ కొడుకు అవసరం వ్రతం చేస్తూ ఉంటారు. ఆ వ్రతం ఇంకా పూర్తి కాకముందే శక్తిగా చెప్పి అక్కడ చేస్తారు. ఆయన వచ్చారని చెప్పి రథంతో గుర్తు చేసుకుంటున్నాను. ఆయన కూతురు చెప్పి వెళ్ళి కోరుకుంటున్నాను ఆయన చూడడానికి. ఈ కుటుంబాన్ని చేసుకుని ఏమో కూడా అమ్మ వెళ్ళిన తర్వాత అది త్వరగా ముగించేసి ప్రసాదం తీసుకోకుండా తన భర్త కోసం వస్తూ ఈ లోపల శక్తి గారు రథమధ్యంలో వచ్చారు కాబట్టి వాళ్ళకి కూడా ఒక కుటుంబం వచ్చి ఆ పర్వతంతా కూడా మునిగిపోతున్నారు. నీళ్ళలో ఎవరు చేసేది ఆ శ్రీ మహావిష్ణువు ఎందుకయ్యాలని కూడా వాళ్ళందరికీ తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో కూడా ఆ విధంగా జరిగినట్టుగా చూపిస్తున్నారు. అంతా కూడా కృష్ణానమాట శ్రీకృష్ణుడు విధంగా మునిగిపోయింది అన్నట్టుగా అనిపిస్తున్నామాట. చూస్తుంటే కుమార్తె బాధపడుతూ ఉంటుంది. మా ఆయన నేను సహకారం చేస్తాను. మా ఊళ్ళో వెళ్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు అవి
పైకి నమస్కారం చేసుకుంటా భగవంతుడు ఎందుకు పెట్టడం జరిగిందని అడగలా అప్పుడు వాళ్ళ ఆకాశం ఒక ఆత్మ ఏమని ఆయన ఈ విధంగా ప్రారంభించారు కానీ ముగించలేదు నాకు వెళ్ళి ప్రసాదం తీసుకుని వస్తాను మొత్తం పూర్తి చేసుకొని ప్రసాదం స్వీకరించి లేదు కాబట్టి ఎప్పుడు కూడా ఈసారి ఏమవుతుంది కూర్చోమంటారు అప్పుడు నమస్కారం చేసుకొని తీసుకొచ్చి అది మనం ప్రతి సంవత్సరం కూడా ఆ తల్లి ఆయన కుమార్తె అల్లుడు కూడా కూర్చొని చేసి అనుభవించి జీవించి ఆయన చివరికి ఆ పరమాత్మ స్వామివారిలోనే ఐక్యమైపోయాయని చెప్పి చెప్పుకుంటారు. నమస్కారం సమర్పయామి. పంచమోధ్యాయ ప్రారంభ రమారమణ గోవింద. పూర్వకాలంలోని తుంగధ్వజుడు అనే ఒక మహారాజు గారు ఉండేవారండి. ఆయన దండయాత్ర చేసి యుద్ధం చేసి తన రాజ్యాన్ని తన సంపదలన్నీ కూడా హరించిపోయారట. ఈ రాజుగారికి తినడానికి తిండి అయినా లేక ప్రతిరోజు కూడా భిక్షం పెట్టి జీవిస్తూ స్థాయికి వెళ్ళిపోయారట. అప్పుడు కొంతసేపటికి అప్పుడు తెలియదెచ్చుకున్నారట, నేను రాజ్య పరిపాలన బాగా చేస్తున్నాను, అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉన్నాను, నాకు ఇది దుఃఖం ఎందుకు కలిగిందని చెప్పి తనలో చాలా రోధిస్తూ రవిస్తూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారట. ఒక రోజు అనుకున్న టైంలో నాకు ఇంత కష్టం కలగడానికి కారణం ఏంటంటే అప్పుడు తెలియదెచ్చుకున్నారట. అయ్యో ఒక రోజున నా రాజ్యంలో గోదావరంతో సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు, నేను నమస్కారం కూడా చేయలేదు, ప్రసాదం కూడా తెచ్చి ఇచ్చారు, ఆ ప్రసాదం పుచ్చుకోలేదు కనుకే నా మీద స్వామివారికి ఆగ్రహం వచ్చింది కనుకే నా రాజ్యమంత్రి కూడా పోయిందని చెప్పి తనలో తన చేసిన తప్పును తెలుసుకుని స్వామికి సాష్టాంగ నమస్కారం చేసుకుని, స్వామి నా అపరాధాన్ని మన్నించి మళ్ళా నా రాజ్యం నాకు అనుగ్రహించిన స్వామి అని చెప్పి అలాగా ఆ రాజుగారు 12 నెలల పాటు ప్రతి నెల కూడా సత్యనారాయణ వ్రతం చెయ్యగా అప్పుడు సంతోషించి ఎలాగైతే రాజ్యం పోయిందో యథాప్రకారంగా మరలా ఆ రాజ్యాన్ని స్వామివారు అనుగ్రహించారట. అప్పటి నుంచి కూడా ఆ రాజుగారు తన రాజ్యంలో అందరి చేత కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ వ్రతం చేస్తూ కొంతకాలములకు సత్యనారాయణ స్వామి వ్రతంలో ఐక్యమయ్యారట. అప్పుడు నారదుడు అన్నారట, నేను కలియుగంలో శ్రీహరి నేను సత్యనారాయణ అవతారమే అవతరిస్తాను, నా వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా నా అనుగ్రహం ఉంటుందని చెప్పారట. ఈ భూలోకం మొత్తం మీద ఎప్పుడూ కూడా శివాలయం వేరే విష్ణువాలయం వేరే ఉంటుంది, కానీ అన్నవర క్షేత్రంలో హరిహరులిద్దరూ కూడా ఒకే క్షేత్రంలో ఉన్న భారతదేశం మొత్తం మీద ఒకే క్షేత్రం ఏదంటే అన్నవరం సత్యనారాయణ స్వామి. నేను పూర్వది అన్నవరం రత్నగిరి అనే ఒక రత్నగిరి అనే ఒక ఊరది, అది ఇప్పుడు అన్నవరంగా మారింది. ఇప్పుడు అన్నవరంలో చూసారు ఫస్ట్ ఎవరుంటారు, పరమశివుడు ఉంటారు, మధ్యలో సత్యనారాయణ స్వామి, చివర అనంతలక్ష్మీదేవి. నేను అన్నవర క్షేత్రంలో నేను సత్యనారాయణ స్వామి అవతారమే అవతరిస్తాను, నా వ్రతాన్ని నా ఒక దర్శనాన్ని ఎవరైతే ధరిస్తారో వారందరికీ కూడా నా అనుగ్రహం. గోవిందం భజ మూఢమతే
अनागमतृष्णा कुरु सद्बुद्धिं मनसि वितृष्णा कुरु सद्बुद्धिं मनसि वितृष्णा यल्लभसे निज कर्मोपातं यल्लभसे निज कर्मोपातं वित्तं तेन विनोदयचित्तं वित्तं तेन विनोदयचित्तं भज गोविन्दं भज गोविन्दं